ప్రసాద్, నీ ఫోన్ రింగ్ అవుతోంది. ఆగరా. ప్రసాద్, ఎంతసేపు స్నానం చేస్తావు? నీ ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. హలో. హలో సార్, ఏజెంట్ సాయిని మాట్లాడుతున్నాను. ఎవరు? ఏజెంట్ సాయినా? ఫోన్ ఇవ్వు. ఏంటి అంత కంగారు పడుతున్నావేంటి? అసలు ఎవరు ఈ ఏజెంట్ సాయి? ఏజెంట్ లేదు, ఏం లేదు. వీడు బిల్డప్. వీడు మనకు ట్రావెల్ టికెట్లు బుక్ చేసే ఏజెంట్. వాడి పేరు సీను కదా? అది ఆ సీను తమ్ముడే ఈ సాయి. ఓ, సమ్మర్ వస్తుంది కదా, అందరూ టూర్స్ కి వెళ్తూ ఉంటారు. మళ్ళీ అప్పటికప్పుడు సడన్ గా టూర్ ప్లాన్ చేసుకుని టికెట్ బుక్ చేయడం అంటే కష్టం కదా. దాని గురించి మాట్లాడదామని కాల్ చేయమని చెప్పాను. హలో సార్, నేను ట్రావెల్ ఏజెంట్ని కాదు. రే, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండు. రుణాల్ని, నీ కోర్టుకు లేట్ అవుతుంది. నువ్వు వెళ్ళు. నేను అతనితో మాట్లాడి మన సమ్మర్ వెకేషన్కి ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను. వెళ్ళు. ఆ, హలో. హలో సార్, నేను మీరనుకుంటున్న ఏజెంట్ సాయిని కాదు సార్. ఏ, ఊరికే వసపెట్టేలా అరవకో. విషయం చెప్పకుండా సోదంతా చెప్తూ అసలేంటి నీ కాగోలా? సార్, నేను వసపిట్టనే, నాది కాకి గోలే. కానీ మీకు కావలసిన రామచిలక నా చేతికి చిక్కింది. నిజమా? నిజంగానే ఆ రామచిలుక దొరికిందా? అవును సార్, నిజమే. ఏదన్నా ఇన్ఫర్మేషన్ చెప్పిందా? రామచిలక పలకాలంటే దానికి జామ పండు, దానిమ్మ పండు లేదా యాపిలో పెట్టాలి సార్. మీరు దానా ఖర్చులకు పంపిస్తే నేను ఆ చిలకతో మాట్లాడిస్తాను. హా, సరే. ఎప్పుడు కావాలి, ఎలా ఇవ్వాలి? ఈ రోజుల్లో డబ్బులు పంపాలంటే మనిషే వచ్చి ఇవ్వక్కర్లేదు సార్. సరే. అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను, చెక్ చేసుకో. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు చూసుకోండి.